నమస్తే, నేను మీ రజిత మైనంపల్లి. టుడే ఐఎమ్ సూపర్ ప్రౌడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఈ టాపిక్ మాట్లాడడానికి, మీతో నా వ్యూస్ షేర్ చేసుకోవడానికి. ఈరోజు ప్రపంచమంతా చాలా అబ్బురంతో, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పిల్లలు ఒక ఆశ్చర్యం, ఒక ఆనందం, ఒక ఉత్సాహం, ఒక లాంటి హ్యాపీనెస్, అంటే లైక్ హోల్ వరల్డ్లో, అంటే తెలుగు అనే ఏ మనిషి ఉన్నా, ఇన్ఫ్యాక్ట్ దేశాలకు అతీతంగా కూడా, ఏజ్కి అతీతంగా కూడా ప్రౌడ్గా, ఒక గర్వంగా మనం అందరం ఫీల్ అయ్యే ఒక స్టోరీని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. గుకేష్ అనగానే నేను ఫస్ట్ ఎతికింది ఏంటంటే మీనింగ్ ఏంటా అని భలే ఎక్సైట్మెంట్ ఉండింది. అది పర్టిక్యులర్ మీనింగ్ ఏమీ లేదు, కానీ బట్ దాని హిడెన్ మీనింగ్ చూస్తే ఏంటంటే మిస్టరీ, యునీక్నెస్. ఆబ్వియస్లీ ఒక ఏడు సంవత్సరాల వయస్సులో అందరూ ఒక గోళీలాడుతూ, లేకపోతే ఏదో ఒక రకమైన గేమ్స్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పిల్లలని చెప్పాలంటే ఫోన్లు పట్టుకొని ఆడుతూ డైవర్ట్ అవుతున్న కాలంలో ఒక 64 చదరంగాలను పట్టుకొని ఒక చెస్ బోర్డుని ఫ్రెండ్గా అనుకోండి, ఫిలాసఫర్గా అనుకోనియండి, ఎలా తీసుకున్నాడో ఆ చిన్ని బుర్రకే తెలుసు. ఎందుకు అతను దానికి అంత సన్నిహితుడయ్యాడు ఆ గేమ్కి అతనికే తెలుసు. కానీ ఆ రోజు మన అందరికీ వైరల్ అవుతున్న వీడియో చూస్తే 7 yearsలో నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఐ వాంట్ టు బికమ్, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ అని చెప్పొచ్చు, వరల్డ్లో యంగెస్ట్ చెస్ ఛాంపియన్షిప్ కొట్టాలి అనేది చెప్పడం జరిగింది. అండ్ టుడే ఇట్ ఈస్ హియర్. సో ఎప్పుడు నేను ఆల్వేస్ ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ అచీవ్ అని 100% బిలీవ్ చేసే దాంట్లో ఒక్క క్షణం కూడా, ఒక సెకండ్ కూడా నాకు డౌట్ అనేది ఎప్పుడు ఉండదు. నా లైఫ్లో అలా నేను చాలా అచీవ్ చేశాను. అయితే ఈరోజు చాలామందివి మనం మేనిఫెస్టేషన్, ఎస్పెషల్లీ దిస్ ఈజ్ హౌ మేనిఫెస్టేషన్ వర్క్స్ అని ఆ రీల్ మీద ఉన్నప్పుడు ఐ 100% నేను ప్రాక్టికల్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఐ బిలీవ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అదే ఒక మేనిఫెస్టేషన్ గురించి, ఒక మేనిఫెస్టేషన్ గురు అంటే ఒక ఎగ్జిక్యూటివ్ విజువలైజేషన్ కోచ్ నాకు ఒక 16 సంవత్సరాలుగా సుపరిచితులు. అండ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ నన్ అదర్ దాన్ రామ్ జలదుర్గం గారు. నమస్కారం రామ్ జలదుర్గం గారు. ఐ థింక్ యూ కెన్ సీ మై ఎక్సైట్మెంట్, మై హ్యాపీనెస్ యాజ్ ఎ మదర్ అనుకోనియండి, యాజ్ ఎ లైఫ్ కోచ్ అనుకోనియండి. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉంది. సో టుడే ఆ ఒక గుడ్ నోట్తో మిమ్మల్ని ఆ టాపిక్ మీద మన ఇన్ని రోజుల పరిచయం తర్వాత నేను ఇలా డిస్కషన్ చేయాలనుకోవడం, ఇంటర్వ్యూ చేయగలగడం అనేది రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సూపర్ హ్యాపీ. వన్ మోర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ మీకు కూడా తెలుసు, దిస్ ఈజ్ వన్ మోర్ మేనిఫెస్టేషన్, రైట్? థ్యాంక్ యూ, ఐఎమ్ ఆనర్డ్. యా. సో మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, దిస్ ఈజ్ లైక్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ రూల్ చేస్తోందండి. ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడున్న సోషల్ మీడియాలో వెన్ యూ స్క్రోల్ రీల్స్ ఎక్కడ అంటే తిప్పినప్పుడల్లా చాలా ఎక్కువగా వినిపిస్తుంది, కానీ ఎలా వాడాలో తెలీదు. కానీ దాన్ని యూజ్ చేసి, ఆ పదం ఎగ్జాక్ట్లీగా యూజ్ చేసి ఎగ్జాక్ట్గా హిట్ చేసిన ఒక అద్భుతమైన కేస్ స్టడీ మన ముందు ఉంది. సో ఈ బాబు అనుకున్నది, అంటే ఒక 7 years ఉన్నప్పుడు ఏజ్లో అనుకుని వర్డ్ ఏదైతే మాట్లాడాడో, ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ 11 years గుకేష్కి 18 years వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేయడం అనేది ఇట్స్ అంటే ఇమాజినరీ అని చెప్పను, బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్ అని బిలీవ్ చేసే వాటిలలో. బట్ ఎలా జరిగిందంటారు? వాట్ యువర్ ఎగ్జాక్ట్లీ అనాలిసిస్ బిహైండ్ దిస్? ప్రపంచంలో ఎవరేం సాధించిన తర్వాత అందరూ వెలుగులోకి వస్తారు. ఆ వెలుగులో వాళ్ళ మొహం చూసి అందరూ ఈ వెలుగు ఎలా వచ్చింది, నాకు ఈ వెలుగు ఎలా రావాలి అని ఆలోచిస్తారు అందరూ. ట్రూ. అయితే ఈ వెలుగుకు వెనకాల ఉన్న శ్రమ కనిపించదు. ఎగ్జాక్ట్లీ. అయితే దాని వెనకాల ఉన్న శ్రమ తెలుసుకున్న తర్వాత ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరికీ విజయం కావాలి, విజయానికి సంబంధించిన శ్రమ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. పట్టుదల, త్యాగం, శ్రమ, కోరిక, ఇవి 4 కలిపితే గుకేష్. అబ్సల్యూట్లీ ట్రూ, వెల్ సెడ్. నేను మొట్టమొదటిసారిగా ఏమనంటే పట్టుదల అన్నా. పట్టుదల ఎలా ఉందంటే, ఎంతమంది వాళ్ళ జీవితంలో రెగ్యులర్గా చేసేదాన్ని వదిలేసి పట్టుదలతో ఒకే కోరిక మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు ఆయన అనౌన్స్ చేశాడు, పాపం చిన్నపిల్లవాడు డిక్లేర్ చేశాడు, నాకు ప్రపంచంలో కల్లా అతి యంగ్ చెస్ ఛాంపియన్గా, వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వాలని ఉంది అని.
అయితే అతను స్కూల్ కూడా మానేసేంత కోరిక కోసం పనిచేశాడు. అది పట్టుదల. క్లారిటీ. ఎంతటి పట్టుదల అంటే 4వ తరగతి వరకు చదివి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళలేదు. వెళ్ళలేదంటే తను వెళ్ళలేదు కాదు, తల్లిదండ్రులు తన పట్టుదల చూసి స్కూలుకు పంపడం కంటే ఈ రంగంలో డెవలప్ చేయొచ్చు అని నమ్మిన తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పనులు కూడా త్యాగం చేశారు. సో త్యాగం ఎక్స్ట్రాడినరీ అండి. పేరెంట్స్‌కి సాల్యూట్. డెఫినెట్‌గా సాల్యూట్ కొట్టాలి. ఎందుకంటే అంత చిన్న పిల్లవాడు అమాయకత్వంతో మాట్లాడాడా? ఎగ్జాక్ట్‌లీ. చాలా జ్ఞానంతో మాట్లాడాడా అని అనలైజ్ చెయ్యగలిగే వయసు కాదు ఆ పిల్లోడిది. బట్ పేరెంట్స్ బిలీవ్డ్. పేరెంట్స్ బిలీవ్డ్ ఇట్. సో, రెండవది త్యాగం. తల్లిదండ్రులు చేసిన త్యాగం మామూలు కాదు. అంటే వాళ్ళ ఫాదరు అతనితో ఉండి ట్రావెల్ చేస్తున్నాడు ఇన్నాళ్ళు. 11 ఇయర్స్ తన జాబ్ వదిలేసి, ఈఎన్టీ సర్జన్ అతను వదిలేసి, వాళ్ళమ్మ ఒక్కతే జాబ్ చేసి ఆమె సంపాదిస్తుండేది, మైక్రోబయాలజిస్ట్. ఎగ్జాక్ట్‌లీ. సో, తల్లి సంపాదిస్తుంది, స్పాన్సరర్ లేరు, ఇతనికి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని అతనికి వచ్చిన ప్రైజ్ మనీని ఖర్చు పెడుతూ ఇద్దరు తిరుగు ఏదో ఒకరోజు సాధిస్తామన్న బలమైన నమ్మకం వాళ్ళకుంది. సో, పిల్లవాడి పట్టుదల, తల్లిదండ్రుల త్యాగం, శ్రమ. మరి స్కూల్‌కెళ్ళట్లేదు. తను ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఎవరికి కనిపించలే. మనకి అసలు ఈ వార్త వచ్చేంత వరకు గుకేష్ పేరు చెస్ లైన్‌లో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలీదు. అంటే తన జీవితాన్ని మొత్తం 64 గళ్ళలో నింపి ఉన్నాడు. సో, అది తను చేసిన శ్రమ. ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఇప్పుడు మీరు అన్నదానికంటే వర్క్ ఇన్ సైలెన్స్, సక్సెస్ విల్ మేక్ నాయిస్. డెఫినెట్‌లీ. మామూలు నాయిస్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ నాట్ ఎ వాయిస్, ఇట్ ఈస్ ఎ వాయిస్. ట్రూ ట్రూ. వండర్‌ఫుల్ వాయిస్. అయితే లాస్ట్‌లో కోరిక అని చెప్పాను. ఇది కోరిక ఏంటంటే తను కోరిక ఎప్పుడైతే చెప్పాడో దట్ మీన్స్ ఈజ్ ఎ డిక్లరేషన్ అంట. మేనిఫెస్టేషన్‌లో ఏంటంటే మీరు సాధించాలనుకున్న దాన్ని డిక్లేర్ చేయండి. డిక్లేర్ చేసిన తర్వాత దట్ మీన్స్ ఈ యూనివర్స్ వినేటట్టు మీరు మాట్లాడారు మీ కోరికను. అయితే మీరు ఆ వైబ్రేషన్స్ ఎప్పుడైతే యూనివర్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ వైబ్రేషన్స్ని మీ కోరిక దాకా రీచ్ అయ్యేదాకా మీరు ఏం చేస్తున్నారని యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది. నేనేదో కోరేసి ఇంట్లో పడుకుంటాను, ఇదే చాలామంది చేసే తప్పు. చాలామంది చేసే మిస్డైరెక్షన్ ఏంటంటే మీరు ఊరికే అనుకోండి అని. నేను రోజు 10 అనుకుంటాను, మీరు రోజుకి 20 అనుకుంటారు. అనుకున్నవన్నీ ఎందుకు అవ్వవు అంటే అర్థం ఇవన్నీ లేవు అందులో. సో, ఆ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే ఒక్కసారి నేను ఆ కోరికను ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత కోరికను తీర్చే యూనివర్స్ కూడా సరెండర్ అయ్యేలా పడ్డారు. కుటుంబం మొత్తం శ్రమ పడ్డారు. ఈరోజు 3rd ఏషియన్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన వాళ్ళలో మొట్టమొదటి అందరికీ తెలుసు విశ్వనాథన్ ఆనంద్. మనందరం చాలా గర్వపడ్డాం. చాలా ఏళ్ళుగా ఆయన రాజ్యం వెళ్ళాడు, తన రికార్డు బీట్ చేయలేదు. ఆ తర్వాత చైనా నుంచి అతను బస్ ఏషియన్ కాబట్టి మనం కన్సిడర్ చేస్తాం. తన మీదే గెలిచాడు గుకేష్. సో, గుకేష్కి భారతీయ మూలాలు ఉండడం, అది సింగపూర్లో జరిగినప్పుడు అందరూ చాలామంది ఎదురు చూసేది జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్న ఎమోషన్ వాళ్ళ ఫాదర్ లోపల మ్యాచ్ జరుగుతుంటే ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు ఎదురుగా చూసి దాన్ని నేను ఎలా తీసుకుంటానో అని ఆ ఎమోషన్ని హ్యాండిల్ చేయడానికి బయటకు వచ్చి ఆయన యాంగ్జైటీతో తిరుగుతూ ఉంటే ఆ వీడియో అసలు ప్రతి తల్లిదండ్రి వాళ్ళని చూసుకుంటారు. ఐ గాట్ రియల్లీ అంటే లైక్ ఓవర్వెల్మ్డ్ అండ్ టియర్స్ ఐ గాట్ లైక్ ఆ బాబు వచ్చి ఏడవడం కానీ దాని వెనకాల మనం ఎన్ని మాట్లాడుకున్నా అండ్ ఓన్లీ దట్ ఫాదర్, దట్ సన్, దట్ మదర్ ఓన్లీ కెన్ రియలీ అప్ టు ద మార్క్ దే కెన్ ఎంబ్రేస్ దట్ హ్యాపీనెస్ అనుకుంటా. వాళ్ళు నమ్మలేదు. అవునా? 11 ఏళ్లలో ఇతను సాధిస్తాడని, అంటే ఏదో ఒక రోజు ఈయన మనల్ని గర్వపడేటట్టు చేస్తాడని నమ్మకపోతే వాళ్ళు అంత త్యాగం చేయరు. నమ్మారు. కానీ ఇప్పుడు తనే వరల్డ్ చెస్ ఛాంపియన్ అనే అనౌన్స్మెంట్ ఆశ్చర్యపోయారు అసలు అందరూ. వాళ్ళ ఫాదర్ని అందరూ హగ్ చేసుకుని అప్రిషియేట్ చేస్తుంటే అనుకుంటా అటు ఇటు తిరుగుతా ఉన్నారు. మీరు ఆ ఎమోషన్ కళ్ళల్లో, ఆ గుకేష్ కళ్ళల్లో చూస్తే కళ్ళ నీళ్ళల్లో తనకి మొత్తం ఆ గతం అంతా కదులుతూ ఉంటుంది. అంతే మీరు అన్నట్టు నిజంగానే ఆ సాక్రిఫైస్ కి కొలమానం లేదండి. 11 ఏళ్ళు బాబు కోసము వదిలేశాడు అంటే తన 20-25 ఏళ్ల చదువుని
ఈఎన్టీ సర్జన్ అంటే ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్లా వదిలేసి అంటే సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ రియల్లీ అంతే. మేనిఫెస్టేషన్ సరిగ్గా అర్థం చేసుకోవాలంటే గుకేష్కి మించిన ఎగ్జాంపుల్ నేను నిజంగా చూడలేదు. ఎందుకో చెప్తానండి. అంటే అంతకుముందు చాలామంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు, జకోవిక్ ఉన్నాడు. అవునవును. సో అవును. వీళ్ళందరూ అచీవ్ చేసి చూపించారు. అయితే చాలామంది అనుకుంటారు కోరిక కోరితే కళ్ళు మూసుకొని విజువలైజ్ చేస్తే లేదా మనం ఎమోషన్ అందులో పెడితే. ఇంకా ఏవేవో ప్రాక్టీసులు చేస్తే రియల్ టైం శ్రమ లేనిదే మేనిఫెస్టేషన్ మీద పని చేయదు. శ్రమ ఏం చేస్తుందంటే మీ మేనిఫెస్టేషన్కి బలాన్ని ఇస్తుంది. ఎస్కలేట్ చేస్తది. మీ శ్రమకు మేనిఫెస్టేషన్ వాట్ ఈస్ మైక్రో న్యూట్రియంట్స్ని ఇస్తుంది. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్. యెస్. ఈ మానసిక శారీరక బలం రెండూ కలిసి మీరు బలంగా తయారైనప్పుడు కోరిక ఎక్కడున్నా మీ దాకా వెతుక్కుంటూ వస్తుంది.